హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా గ్రీన్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటము 1 kg మటను. ఇలా చాప్స్ కూడా వేసుకోండి, కర్రీ టేస్ట్గా వస్తుంది. నెక్స్ట్ 10 గ్రీన్ చిల్లీస్, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక హాఫ్ కట్ట కొత్తిమీర, ఫుల్ పెద్ద సైజులో ఒక టమోటా, 2 స్పూన్ అల్లం వెల్లి పేస్ట్, చిన్న సైజ్ అయితే 2 ఆనియన్స్, పెద్ద సైజ్ అయితే 1 ఆనియన్. మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ మిరియాలు, గ్రీన్ చిల్లీస్, టమోటా, ఆనియన్స్, అల్లం వెల్లి పేస్ట్, కొత్తిమీర, కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి, మెత్తని పేస్ట్ లాగా. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత 2 ఇలాచి, 3 లవంగాలు, కొంచెం చెక్క, 2 రెప్పలు కరివేపాకు. ఇంతకుముందు పేస్ట్ చేసుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఈ కింద అడుగు కట్టాలి మసాలా, అంతవరకు వేగనివ్వాలి, కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకుందాం, కొంచెం పసుపు, చిల్లీ పౌడర్ వేసుకున్నాము. ఆల్రెడీ మనం మిరియాలు, చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో మనము మటన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇలా చాప్స్ ఉండేటట్టు చూసుకోండి, కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మటన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేయాలి. ఆయిల్ కొంచెం యాడ్ చేసుకున్నాము. ఫస్ట్ వేసాను కానీ మళ్ళీ కొంచెం చూసుకొని వేగడానికి మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేయాలి. కొంచెం ఫ్లేవర్ కోసం మటన్ మసాలా యాడ్ చేద్దాం. స్మెల్ పచ్చివాసన వెళ్ళి మంచి స్మెల్ వచ్చేటప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేద్దాము. ఆ పీసెస్ మునిగేంత వరకు వాటర్ అయితే మనం పోసుకోవాలి. పీసెస్ అన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేయడమే. ఇవి ఒక 7 విజిల్స్ అలా పెడదాము. అంటే మటన్ కదా, కొంచెం సాఫ్ట్గా ఉడికితే బాగుంటుంది. ఇది ఇక్కడికి షిఫ్ట్ చేస్తాను. నెక్స్ట్ ఈ కర్రీకి కాంబినేషన్గా నేను ఒక రైస్ అయితే మీకు చేసి చూపిస్తాను. వైట్ రైస్ కన్నా ఈ బగారా రైస్ గ్రీన్ మటన్ కర్రీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. రెండిటికి కాంబినేషన్ అద్దరిపోతుంది అసలు. ముందుగా పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. చెక్క 3 ఇలాచి, లవంగాలు 3, షాజీరా 1/2 టీ స్పూన్, బిర్యానీ లీవ్స్ ఒక 2. నెక్స్ట్ ఇందులో గ్రీన్ చిల్లీస్, ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఈ స్టేజ్లో రుచికి తగినంత రాళ్ళుప్పు అయితే వేసుకోవాలి. మటన్ 10 విజిల్స్ అయితే వచ్చేసాయి, ఆఫ్ చేసుకునేసాను. దాన్ని తీయకుండా అలాగే పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ రైస్ అయితే చేద్దాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి.
చేసుకోవాలి. పీసెస్ 1 టమోటా పీసెస్ యాడ్ చేసుకోవాలి. టమోటాలు ఇలా మెత్తబడిన తర్వాత ఇందులో ఓన్లీ పుదీనా లీవ్స్ మాత్రమే యూజ్ చేయాలి. పుదీనా 1/2 కట్ట అయితే తీసుకున్నాను. ఈ పుదీనా కూడా బాగా వేడినాక గ్లాస్తో నేను 3 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 250 గ్రామ్స్ రైస్ అయితే పడుతుంది గ్లాస్. పుదీనా వేగిన తర్వాత 5.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా 6 గ్లాసెస్ అవుతాయి, కానీ నేను 1/2 గ్లాస్ అయితే తగ్గించాను. ఎందుకంటే రైస్ నానబెట్టాము కదా, ఇందులో ఉండే వాటర్ కూడా ఇందులో కొద్దిగా యాడ్ అవుతుంది, తర్వాత ముద్దైపోతుంది రైస్. ఇలా 5.5 వేసుకున్నామంటే రైస్ పొడి పొడిగా అయితే వస్తుంది. ఇంక ఇందులో మనం సాల్ట్ చెక్ చేసుకొని రైస్ అయితే వేసుకునేద్దాము. ఒక 1/2 అవర్ ముందు రైస్ అయితే నానబెట్టుకున్నాను. ఈ రైస్ అంతా ఇందులోకి యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి ఒక 2 విజిల్స్ అయితే పెట్టుకునేద్దాం. రైస్ కర్రీ రెడీ అయిపోయింది. ఓపెన్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. రైస్ కర్రీ ఓపెన్ చేయగానే కలర్ఫుల్గా అనిపించింది. స్మెల్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా ఇక్కడ నేను ప్లేట్ తీసుకొని రైస్ పెట్టుకొని కొద్దిగా కర్రీ కూడా వేసుకొని టేస్ట్ చేసి మీకు చెప్పాలి కదా, అందుకే తింటున్నాను. ఇంకా రైస్లో కర్రీ మిక్స్ చేసుకొని మనం తినే ముద్దలో మటన్ పీస్ కూడా యాడ్ చేసుకొని తినాలి. చాలా టేస్ట్గా ఉందండి. మటన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చుంటే లైక్ మాత్రం మర్చిపోకండి.